కొత్త జిల్లాలను రద్దుకు ప్రయత్నిస్తారంటే తెలుసు. ఒక విధి విధానంతో చేస్తాడు, చట్టసభల్లో ఆలోచన చేస్తాడు, రాష్ట్ర సీఎం ఆలోచన చేసి అది అయితేనే చేస్తాడు, దాన్ని అవసరం లేకపోతే దాని దగ్గరికి పోడు. ఇది ఆయన ఇచ్చిన మాట. ఇది తెలంగాణ ప్రజలకు క్లియర్గా ఇస్తుంది. ఇది నా సొంతము కాదు, నా నిర్ణయం కాదు, నేను చేసేది చట్టసభల్లో వివరించి ప్రయత్నించి అప్రూవల్ తీసుకొని ప్రజలకు ఒప్పందంతో పనిచేస్తా, వాళ్ళ అధికారానికి నేను రథసారథిగా పనిచేస్తా. కానీ ఇట్లాంటి దుర్మార్గం పరిపాలన నా మీద ఎవరు నాకు రికమెండేషన్లు చేయొద్దు. ఎందుకంటే నేను అందరికీ సరిసమానము, అన్ని డిస్ట్రిక్టులకు సరిసమానం నేను చేస్తా. ఇప్పుడు నా పరిపాలన, నా కార్యవర్గం, నా పాలకవర్గం ఏ ఒక్కరికన్నా తప్పు చేస్తున్నారా? అందరం కలిసి కట్టుగా ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తున్నాం రాష్ట్రం అంతటా. ఈరోజు 4 నెలలు అయిపోయింది. 4 నెలల నుంచి 5వ నెల రాకముందుకే ఇంత బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పటికి దీంట్లో ఏం చేస్తున్నారంటే పదే కొన్ని ఛానళ్ళలో అనవసరమైన అరాచక పదాలు, అరాచక తమ్లెన్స్, అరాచకమైన ఏదో దొరికింది, ఎవరినో పంపిస్తా, అడ్డంగా దొరికిపోయాడు, నిలువున దొరికిపోయాడు, వాడు వీకేసిండు, వీడు వీకేసిండు, వాళ్ళకే తాకులాటలు పెట్టడం. అందులోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇరికిస్తా అంటారు, అందులోనే రాజగోపాల్ రెడ్డి అంటారు, అందులోనే ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు. ఇట్లా ఒక్కరికొకరు ఇంట్లోనే మొత్తం ఏంటంటే ఒకరికొకరికి వాళ్ళకే అడ్డగోలుగా తమ్లెన్లు పెట్టాలి, పనికి మళ్ళీ సబ్జెక్ట్ లేకుండా ఒక యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవాలి. ప్రజలు నచ్చేటట్టు కాదు ఇది, వాళ్ళకు అనుకూలంగానే నేను ఇది చూపిస్తా, మీరు రెడీగా ఉండండి, నేను ఇది చేస్తా, అది చేస్తా. తెలంగాణలో నా ఛానల్ ఇంత పెద్ద పోటు ఛానలు, ఇది వీకేస్తుంది అని కాంగ్రెస్ తోలను హెచ్చరించడము, దుర్మార్గం మాట్లాడడము, తమ్లెన్స్ పెట్టడము. వాళ్ళ మొత్తం కుటుంబం మొత్తం ఎలా ఉన్నదంటే ఒక ఉమ్మడి కుటుంబంలో తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ పాలకవర్గం బ్రహ్మాండంగా చేస్తుంది. ఏ ఒక్క చిన్న సమస్య లేకుండా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కానీ ఈ విధవలకి ఏముంది? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ వాళ్ళని మంచిగా హీరోలు లెక్క చూపించాలి. కాంగ్రెస్ పాలకవర్గము అధికారం ఉన్న మినిస్టర్లనేమో ఏదో ఎవడో బొడగొట్టుకున్నాడు, ఎవడో పెళ్ళం చచ్చిపోయిన లెక్క చూపిస్తున్నారు. సిగ్గు లేదు బడపలకు, కొంచెమన్నా అర్థం ఉండాలి మాట్లాడితే. అర్థం లేకుండా, సిగ్గు లేకుండా ఏందిరా మీకున్న అసలు రైట్ ఏంది? చిన్న ఛానళ్ళు పెట్టుకొని నీతి నిజాయితీ, కడుపుకు తినేది పరబ్రహ్మ స్వరూపం అన్నము, దానికి తగ్గట్టు చేయాలి. డబ్బే ఇంపార్టెంట్ అంది, జీవితం ఎందుకురా? సావుండి దరిద్రులారా, వాళ్ళ దగ్గర పోయి సెక్యూరిటీగా పనిచేయండిరా, సిగ్గు తప్పిన విధవల్లారా. కాంగ్రెస్ పరిపాలన 10 సంవత్సరాల తర్వాత ఒక ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తుంది. దాన్ని బట్టి మీరు నీతి నిజాయితీగా ఇవ్వండి. మేము ఒప్పుకుంటాం, తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు. కానీ అనవసరమైన ఏ పార్టీ ఓటమైందో ఆ పార్టీకి పట్టుకొని ఏదేదో తమ్లెన్లు పెట్టేసి వీడు ఇట్లా దొరికిండు, వాడు 2వ సారి దొరుకుతాడు, వీడు 3వ సారి దొరుకుతాడు, వీడు ఓటుకు నోటు కేసులో దొరికిండు, రేపు అరెస్ట్ అయిపోతాడు, వీడు బీజేపీలో కలుస్తారు, రేవంత్ రెడ్డి ఆడిగిపోతాడు, తర్వాత నేనేదో సీసపద్దం రాసుకొచ్చిన, తర్వాత ఈ రుణమాఫీ మొత్తం వేస్తా అనేసి నానా రకాలుగా హిందూ సాంప్రదాయం తన నమ్ముకున్న దేవుళ్ళ మీద తన తింటున్నాడు. మీ పేరు మీద తింటలేడు కదా. ఓయబొట్లు మీ ఇంట్లో ఏ కులదేవుడు ఉన్నాడు, మీ కులదేవుని మీద తింటలేడు కదా. ఏ ఒట్టు పబ్లిక్ మీద వేసినా తనకు మాత్రమే రేపు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆయన చేయకపోతే, చేస్తే అయిపోయింది. తెలంగాణ ప్రజలకు మంచి చేస్తున్నాడు అనేది ఒక పేరు వస్తుంది. 10 సంవత్సరాలు కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. వినండి, ఏ ఒక్కరు చేసినా పర్లేదు, ఏ పార్టీ ముఖ్యం కాదు. మనకు కావాల్సింది ప్రజలు. మన గొంతుకతో ఖచ్చితంగా పబ్లిక్ ముంగల్కి మనము ఎల్లవేళలా తీసుకుపోవాలి. ఎవరు నీతి నిజాయితీగా ఉంటున్నారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు. మీడియా అంటే కొంచెం విలువలు ఉన్నాయిరా సోదరులారా, మీడియా సోదరులారా. అనవసరమైన గాలి కొదినేసిన పార్టీని పట్టుకొని వాళ్ళ స్థాయిని వాళ్ళు సంపాదించుకున్నారా. మీకేం రాదు. ఏమన్నా వాడు ఎర్రవాడ జైల్లో సంపాదించుకున్నాడు రాముడు, అదేమన్నా మీకు వస్తుందా? చెప్పురు మరి. పోనీ ఆయన 1000 ఎకరాలు సంపాదించుండు ఎర్రబల్లిలా చంద్రశేఖరరావు, అర్థమైందా? 1000 ఎకరాలు మీకేమైనా వస్తుందా? జాతగిరి రూట్ నుంచి డైరెక్ట్గా అల్లకు తొవ్వ తీసుకున్నాడు. ఆ తొవ్వ పండు మీరు కారు తిరుగుతుందా? పోనీ తిరిగి మళ్ళా మేడిగడ్డ నుంచి ఆయన 1,38,000 కోట్ల రూపాయలతోటి కమిషన్లు తీసుకున్నాడు. ఆయనకు ఒక కాలువ, పెద్ద కాలువ నీళ్ళు వచ్చేటట్టు చేసుకుంటూ, ఆ నీళ్ళలో మీరు స్నానం చేసేది ఉందా? కూరగాయలు వండించేది ఉందా? లేదా మిమ్మల్ని రాణిస్తాడా? ఓటమి పాలైన తర్వాత 2 బస్సులలో ఎంతమంది పోతారు?
సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఒక బస్సులో 36 మంది 50 మంది ఉంటుంది, 100 మంది. 100 మందిని కూడా సరిగ్గా ఫామ్ హౌస్లకు రానియలే, చింతమడకల ఎర్రబల్లిలో రానియలే. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా ఎర్రబల్లిదంతా పబ్లిక్ ఇస్తాడనుకుంటున్నారా, లేకపోతే కేటీఆర్ ఇస్తాడనుకుంటున్నారా, లేకపోతే హరీష్ రావు ఇస్తాడనుకుంటున్నా? ఇప్పుడు నానకరామ్ గూడలో కట్టుతున్నాడు వెంకటరామరెడ్డి, ఆయన ఎవరు హరీష్ రావు. అవి కట్టే మొత్తం విల్లాలంతా మీ గురించి అనుకుంటున్నారా? డబుల్ బెడ్రూమ్లు కట్టినేసరికి ఈయనకి కష్టమని కట్టి అక్కడ స్పేర్లో పెట్టారు. వాళ్ళ అవసరాల గురించి సంపాదించుకుంటున్నారు, వాళ్ళ పిల్లల గురించి చేసుకుంటున్నారు, తరతరాలు తిరిగిన ఆస్తులు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజల గురించి చేస్తున్నారు అనుకుంటున్నారు బీఆర్ఎస్లు? సిగ్గు లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి మీడియా సోదరులారా. ఈరోజు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 5-6 ఛానల్ వాళ్ళ మొత్తం వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు. కానీ రేపు ఏదో ఒక రోజు ఎక్కడ ముఖం పెట్టుకుంటారో చూడండి రే విధవల్లారా. జూన్ 4 తారీఖు బీఆర్ఎస్కి వచ్చిన సీట్లను ఆ రోజు చూద్దాము. మధ్యాహ్నం వరకే రిజల్ట్ తెలిసిపోయిన తర్వాత మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు, ఏడ దాగుంటారో చూపిస్తాం. తెలంగాణ ప్రజలు చూపిస్తారు. మీకు అడ్డగోలుగా మీ తమ్లెన్స్, మీరిచ్చే చెండాల స్టేట్మెంట్లు, మీరిచ్చే మాటలు, వల్గర్ లాంగ్వేజ్, అసభ్య పదజాలాలు వెనక ముందు చూడకుండా ఏదో రైట్ ఉన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎవరైనా పర్లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు. ఈరోజు ప్రజలకు మంచి చేస్తేనే ముందుంటాడు, లేకపోతే పుట్టగతులు ఉంటాయి, నాశనం అయిపోతారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయిపోయినాడు. ఈ విజన్ ఉంటాయనుకున్నారా? ప్రజలే కబ్జా చేస్తారు 4 రోజులు ఆగుండి మొత్తం. ఎవడైనా ఏ కుటుంబ పరిపాలన అయినా పర్లేదు. ఈరోజు బీజేపీ అయితే ఏమున్నది, ఈరోజు బీఆర్ఎస్ అయితే ఏమున్నది? ప్రజలకు నచ్చేటట్టుగా ప్రజలకు అనుకూలంగా చేసేటోడే హీరో వాడు. కాబట్టి ఈరోజు ఈయన మాట్లాడే మాటలకి ఈ విధంగా నేను ఎందుకు గురించి చెప్పిందంటే, ఒక్కసారి నేను మన 9 టీవీ తరఫున, మన 9 టీవీ ఇక్కడ కనిపిస్తుంది, మన 9 టీవీని మన ఛానల్ చూసిన వాళ్ళు తెలంగాణ స్టేట్లో మీకు మన 9 టీవీ 100% ముందుంటుంది. ఎప్పుడైనా పర్లేదు, అందరు కలిసి లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మర్చిపోవద్దు. కాబట్టి మన 9 టీవీ ఛానల్ ఎప్పుడు మీ గురించి ఎల్లవేళలో మీకు సహకరిస్తుంది.